ఎందుకంటే యేసుక్రీస్తు ఎప్పుడు చనిపోయాడో, ఎప్పుడు పుట్టాడో కూడా మనకి ఈ బైబిల్‌లోనే ఆధారాలు కూడా ఉన్నాయి. అవి తెలుసుకోవాలి అనుకుంటే మీరు పరిశీలించండి. ప్రకటన 22:18 ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటిలో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగులు దేవుడు వానికి కలగజేయును. అంటే ఏదన్నా కలిపినా తీసివేసినా ఈ గ్రంథంలో ఉన్నటువంటి తెగుళ్ళన్నీ కూడా దేవుడు వారికి కలగజేస్తాడంట. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. కాబట్టి అంటే దీంట్లో ఒకటే కలపకూడదు, ఒకటే తీసివేయకూడదు. మరి ఈ రోజు మనం చేసే ఆదివారం ఆరాధన, క్రిస్మస్, జనవరి 1, ఈస్టర్, గుడ్ ఫ్రైడే, మట్ల ఆదివారం ఇవన్నీ ఉన్నాయా బైబిల్‌లో? కాబట్టి ఇవన్నీ కూడా అన్య ఆచారాలు. అంటే వారు దేవతలకు సంబంధించిన పండుగల్ని ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి ఏం చేశాడంటే 325లో ఈ యొక్క క్రైస్తవులకి అంటగట్టడం అనేది జరిగింది. వారు అప్పటికే ఆచరించేవారు. సూర్యారాధన, అన్యమత దేవుళ్ళకి ఆరాధన అనేది ఉండేది. దాన్ని ఈ విధంగా పేర్లు పెట్టి ఈ క్రిస్టియన్‌కి అంటగట్టడం అనేది జరిగింది. కాబట్టి మనం తోరాలో ఉన్నదే చేయాలి, లేనిది మనం చేయకూడదు. కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోండి. అందరికీ షలోమ్.